మహారాష్ట్రలో భారీ మెజార్టీ దిశగా మహాయుతి దూసుకెళ్తోంది. ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి జోరు ప్రదర్శించింది. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 145ను దాటిన సందర్భంలోనూ భారీ విజయంతో ముందుకు వెళ్లింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 మంది ఎమ్మెల్యేలు అవసరం. అయితే ఈసారి బీజేపీ ధమాకా విక్టరీ కొట్టింది. ఎన్నడూ చూడని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ 83% స్ట్రైక్ రేట్ను కైవసం చేసుకుంది. శివసేన షిండే వర్గం 65%, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి 63% స్ట్రైక్ రేట్ను గెయిన్ చేసుకున్నాయి. ఇక మహారాష్ట్రలో సొంతంగా బీజేపీ 122 స్థానాల్లో గెలుపొందింది. ఏక్నాథ్ షిండే వర్గం 57 స్థానాలు, అజిత్ పవార్ ఎన్సీపీ 37 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. అయితే సీఎం పదవి ఎవరిని వరిస్తుంది అనే విషయం ఇప్పుడు మహారాష్ట్రలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం సీట్ బీజేపీకి అంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఫడ్నవీస్ సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేయటం ఇంట్రెస్టింగ్ గా మారింది. సీఎం సీట్ను త్యాగం చేసేది లేదు అంటూ షిండే వర్గం చెబుతూ ఉండగా మాకేం తక్కువ అంటూ అజిత్ పవార్ టీం కూడా సీఎం సీట్ పైన కన్నేసింది. ఈ నెల 26న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఎల్లుండి బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున బీజేపీ ఎల్పీ నేత ఎన్నిక ఉండనుంది. దీనికి సంబంధించి అప్డేట్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, మహారాష్ట్రలో ఫలితాలు చూస్తే కనుక మహాయుతి కూటమి సర్వేలు చెప్పినట్టుగానే ఘన విజయంతో ముందుకు వెళ్ళింది. సో నెక్స్ట్ సీఎం సీటు పైన ఇప్పుడు అన్ని వర్గాల నుంచి కూడా ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. సో ఓవరాల్ గా అనాలిసిస్ ఏంటి? మహారాష్ట్ర ఫలితాల్లో చూస్తే కంప్లీట్గా వన్ సైడ్గా వచ్చినట్టుగా క్లియర్గా కనబడుతోంది. కానీ అయినా కూడా మహాయుతి కూటమిలో సీఎం అభ్యర్థి సీఎం ఎవరుండబోతున్నారు అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఎవరు సీఎం అభ్యర్థి అనేటువంటి విషయం మొదటి నుంచి ప్రచారంలో చెప్పలేదు. ఎక్కడ కూడా ఆ ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్లు అవ్వడంలో కావచ్చు, అక్కడ ఓట్ షేర్ దెబ్బతినడం కావచ్చు, ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మహాయుతి కూటమిలో కావచ్చు, అఘాడీలో కావచ్చు, ఎక్కడ కూడా మహావికాస్ అఘాడీలో కావచ్చు, ఎక్కడ కూడా సీఎం ఇప్పుడు గెలిచిన తర్వాత అక్కడ మహాయుతి కంప్లీట్గా పూర్తి మెజారిటీని సాధించింది. ఈ మహాయుతి కూటమిలో బీజేపీ అత్యధికమైనటువంటి స్థానాలను కైవసం చేసుకోండి. సో ఇటు మరోవైపు ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే శివసేనకు సంబంధించినటువంటి పార్టీ కూడా అక్కడ సీట్లను కైవసం చేసుకుంది. ఇటు అజిత్ పవార్ కూడా అక్కడ తన పార్టీని ఉనికి చాటుకున్నారు, మంచి సీట్లను సాధించారు. ఈ నేపథ్యంలో అక్కడ సీఎం అభ్యర్థి ఎవరిని ముందుకు వస్తున్నారు, ఇప్పుడు ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఉండబోతున్నారు అనేటువంటిది ఒక ఉత్కంఠ అయితే నెలకొంటుంది. కానీ 3 పార్టీల నుంచి రకరకాలుగా అక్కడ వినబడుతూ ఉన్నాయి ప్రచారాలు. ముఖ్యంగా అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి చూస్తే తన భర్త ముఖ్యమంత్రిగా ఉండాలని బారామతి తన నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. అజిత్ పవార్ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారంటూ ఇందాకే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అజిత్ పవార్ సతీమణి. అలాగే ఇప్పటికే షిండేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ నుంచి ఇప్పటివరకు షిండే సీఎంగా ఉన్నారు. సో వాళ్ళు కూడా అక్కడ ముఖ్యమంత్రి తాముకు మళ్ళీ దక్కాలనేటువంటి ఒక కోరికతో ఉన్నారు. కానీ బీజేపీ నుంచి మరో టర్మ్ వస్తోంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఫడ్నవీస్ ఇంటికి చేరుకున్నారు. సో ఫడ్నవీస్ని సీఎంగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు 25వ తేదీన ఏం చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రవీణ్? ఇప్పటికే ఫడ్నవీస్కి సంబంధించినందుకు మాత్రం క్లియర్గా బీజేపీ అగ్రనేతల నుంచి మాత్రం ఒక సందేశం మాత్రం అందుతున్నట్టు కూడా సమాచారం. ఎందుకంటే ఫడ్నవీస్కి ఇప్పటివరకే అమిత్ షా నుంచి కాల్ రావడం, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినందుకు మాత్రం ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేస్తారు. ఫడ్నవీస్ ముందుండి కూడా మహారాష్ట్రలో గెలుపుకు కృషి చేశారని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా తెలుతున్నారు. దీంతో పాటుగా ఇప్పటివరకే తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో కూడా మహారాష్ట్రలో గెలుపుకు సంబంధించినందుకు మాత్రం ఒక పక్క ఆ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీ పైన కూడా ఒక తప్పుడు ప్రచారం చేసినా కూడా మహారాష్ట్ర ప్రజలు మాత్రం బీజేపీకి ఇప్పటివరకే పట్టం కట్టారు. మహారాష్ట్రలో మాత్రం ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో ముఖ్యమంత్రికి సంబంధించిన మాత్రం అధిష్టానం తొందరలోనే నిర్ణయం తీసుకోబోతుందనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కానీ 25వ తేదీన మాత్రం ఎవరు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని దానిపైన కూడా ఒక సస్పెన్స్ ఇప్పటివరకే నెలకొంది. కాబట్టి ఈ విషయంపైన మాత్రం ఏ విధంగా బీజేపీకి సంబంధించిన అగ్రనాయకత్వం అడుగులు వేస్తుందనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటివరకే ఎవరికి సీఎం పదవి కట్టబెట్టబోతున్నారు, ఎవరికి ఇవ్వబోతున్నారని దానిపై కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దీనికి ఏ విధంగా పులి స్టాప్ చెప్పబోతుంది, ముఖ్యమంత్రి పదవికి ఎవరికి కట్టబెట్టబోతున్నారు
ఇవ్వబోతుందన్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. ఒక అంశాన్ని ఇక్కడ చూస్తే మనం ఎన్నికల సరళిలో వీళ్ళ ప్రచారాల సరళిలో చూస్తే మహాయుతి కూటమిలో ఉన్నటువంటి బీజేపీ తన నాయకుడిగా ఫడ్నవీస్ ని ముందుండి తీసుకుని వచ్చింది. వాళ్ళ ప్రచార శైలిలో కావచ్చు, వాళ్ళ వీడియోస్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, తనని నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. సో గతంలో మిస్టర్ రాంబాబు ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. రాంబాబు గారు, మరొకసారి బీజేపీ మీకు ఒక క్వశ్చన్. బలం ఒక్కసారిగా వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఫడ్నవీస్ ని ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందా? లేదు అంటే పొత్తు ధర్మంలో భాగంగా వీళ్ళకు శివసేన కావచ్చు, లేదంటే అజిత్ పవార్ పార్టీ కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, అవకాశం ఇచ్చే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఇక్కడ గెలుపుకు మాత్రం ఫడ్నవీస్ పూర్తిగా కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన పిక్చర్ పైన అంటే తనకు సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిటీ కావచ్చు, తన బొమ్మ ద్వారానే మాత్రం ఇప్పటికే మహారాష్ట్రలో మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కూడా బీజేపీకి సంబంధించిన నేతలందరూ చెప్తున్నారు. అదే విషయాన్ని కూడా చాలా వరకు కూడా బహిర్గతమైంది. ఇదే సమయంలో మాత్రం ఇతర పార్టీలకు సంబంధించిన నేతలకు మాత్రం డిప్యూటీ సీఎం పదవి కావచ్చు, ఇతర మంత్రులకు సంబంధించిన మాత్రం ఏమైనా పదవులు కట్టపెడతారన్న దానిపైన కూడా ఓ క్లారిటీ అయితే రావాల్సింది. దీనిపైన మాత్రం కేంద్ర బీజేపీ మాత్రం ఇలాంటి అడుగులు వేయబోతుంది. అమిత్ షాతో పాటు కేంద్ర సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఎవరెవరు మహారాష్ట్రకు తొందరలో రాబోతున్నారు దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. మహారాష్ట్రకు సంబంధించిన బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటివరకే ఫడ్నవీస్తో సమావేశమయ్యారు కాబట్టి ఈ సమావేశాల్లో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. ఈ ఒక పక్క బీజేపీకి సంబంధించిన అగ్రనాయకత్వం నుంచి పూర్తిగా ఫడ్నవీస్కి మాత్రం ముఖ్యమంత్రికి పదవికి అరువులు, అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని చెప్పేసి కూడా ఏమైనా సమాచారం వస్తే రాజ్భవన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. రాజ్భవన్కి వెళ్ళిన తర్వాత మాత్రం రాజ్భవన్లో మేము ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి మాత్రం మేము ఒప్పుకుంటున్నామని చెప్పేసి కూడా ఆ నేతలకు సంబంధించిన మాత్రం నేతలందరూ కూడా రాజ్భవన్లో తెలిపే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మాత్రం ఇవాళ సాయంత్రం తర్వాత మహారాష్ట్ర పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధంగా ముందడుగు వేయబోతున్నారు, మహారాష్ట్రలో మాత్రం రాజకీయ సమీకరణాలు ఇంకేమైనా మారే అవకాశం ఉంటుందా, ముఖ్యమంత్రి స్థానానికి సంబంధించిన ఫడ్నవీస్ కాకుండా కూడా ఎవరికైనా కట్టబెడతారనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. గోపాల్, సో ఇంకొక 2 స్టేట్మెంట్లు మనం చూసాం. ఇటు శివసేన పార్టీ మొన్నటి వరకు సీఎం గా ఉన్నారు షిండే, తన కామెంట్ కూడా మనం ఇందాక చూసాం. తను ఏం చెప్తున్నారు అంటే సీట్ల విధానంగా కావచ్చు, ఇదంతా సీఎం పదవి నిర్ణయించబోదు, మేము అందరం కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. అంటే చెప్పకనే చెప్తున్నారు వన్ సైడ్ గా నిర్ణయం ఉండబోదు అని. అలాగే అజిత్ పవార్ సతీమణి కూడా తన అజిత్ పవార్ కాన్స్టిట్యున్సీ ప్రజలు తనని సీఎం గా కోరుకుంటున్నారు, చూడాలనుకుంటున్నారు అని చెప్తున్నారు. సో వీళ్ళ మాటలు ఎలా తీసుకోవచ్చు? ఎందుకంటే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళకి ఆశ ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి పదవి అనేది అవరోధించాలి, ముఖ్యమంత్రి చైర్లో కూర్చోవాలని చెప్పేసి కూడా ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో మాత్రం ఎవరి ప్రణాళికలు వాళ్ళకి ఉంటాయి, ఎవరు ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి, అగ్రనాయకత్వం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆ పార్టీకి సంబంధించినందుకు మాత్రం మహారాష్ట్రలో ఏ విధంగా పార్టీకి ఉపయోగపడ్డాము, గెలుపు దిశగా ఏ విధంగా అడుగులు వేశామనే దానిపై కూడా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో కూడా కొంతమంది ఇప్పటివరకు బీజేపీ నేతలు కూడా విశ్లేషించుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా అయితే ఇప్పటికైతే ఆ ఫడ్నవీసే ముఖ్యమంత్రి అనే దానిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. కానీ దీనికి ఆ బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం ఇలాంటి సూచనలు ఇవ్వబోతుంది. ఆ ఫడ్నవీసే ముఖ్యమంత్రి చేస్తుందా, లేదంటే వేరే వారికి అవకాశం ఇస్తుందా, లేదంటే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేసిన తర్వాత మాత్రం తన మంత్రివర్గంలో మాత్రం ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర ఆ మంత్రిత్వ శాఖలు మాత్రం ఇతరులకు ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వబోతుందన్న దానిపై మాత్రం మహారాష్ట్రలో ఇప్పటికైతే ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్ ఉంది. గోపాల్, సో మనం ఇంకా కీలకంగా మహారాష్ట్ర ఎన్నికల ఎపిసోడ్లో చూస్తే చాలా కీలకమైనటువంటి అంశం పవన్ కళ్యాణ్. ఎస్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోనూ తన సత్తా చాటర్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సోలాపూర్ నుంచి గెలిచినటువంటి అక్కడి ఎమ్మెల్యే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేయడం వల్లే నాకు ఇంత పెద్ద విజయం వచ్చిందనేటువంటి స్టేట్మెంట్ ఆయన చేస్తూ వచ్చినారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి చోటల్లో కూడా మహాయుత కూటమి దూసుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూణే కావచ్చు, బల్లార్పూర్ కావచ్చు, షోలాపూర్, బెత్లూర్ ప్రాంతాల్లో కంప్లీట్ గా అక్కడ బీజేపీ అభ్యర్థులు, మహాయుతి కూటమి అభ్యర్థులు దాదాపుగా విన్ అయిపోయారు. సో పవన్ కళ్యాణ్ మేనియా డెఫినెట్ గా అక్కడ పనిచేసిందని చెప్పి చెప్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు దీన్ని? పవన్ కళ్యాణ్ ఒక అంటే బీజేపీ సనాతన వ్యక్తిగా ఒక ప్రచారం చేసుకుంటూ వచ్చింది అని అక్కడ విమర్శలు వచ్చాయి కొన్ని చోట్ల కూడా. మొన్నటిదాకా కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఆయన ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు. సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లు ప్రచారంలోను, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోను ఆయన క్లియర్ కట్ గా చెప్తూ వచ్చారు. సో అవన్నీ కూడా ఇక్కడ పనిచేసాయని చెప్పుకోవచ్చు. ఎస్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ప్రచారం చేసే సమయంలో మాత్రం అక్కడ స్వచ్ఛందంగా కార్యకర్తలు రావడం, వచ్చిన తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో స్పీచ్ ఇచ్చినా కూడా అది పూర్తిగా కూడా అక్కడ ఉన్న కార్యకర్తలను కూడా వింటున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. మనకు స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ ఆ పూర్తిగా ఎక్కడైతే రీజన్లో చేశారో అక్కడ అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట్లలో కూడా ఇప్పటివరకు బీజేపీ గెలిచిందని చెప్పుకోవచ్చు. అదే సందర్భంలో మాత్రం గతంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం జనసేన ఎక్కడైతే పోటీ చేసిన 22 స్థానాలు ఉందో అదే స్థానాల్లో ప్రచారం చేసిన ప్రతి చోట కూడా జనసేన గెలిచిందో, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా మరోసారి కూడా ఆ పవన్ కళ్యాణ్ తన మార్కును చూపారని
చేస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర ఆ చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్కు సంబంధించిన మాత్రం అక్కడ ఒక పక్క ప్రచారం చేస్తున్న సమయంలో మాత్రం తెలంగాణకు సంబంధించిన ముఖ్య నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారో, అక్కడ ఎవరైతే ఆ ప్రచారం చేశారో, ప్రచారం చేసిన తెలంగాణకు సంబంధించిన ముఖ్య నేతలు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసిన ఆ చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు గెలుపొందలేదని చెప్పుకోవచ్చు. ఒకటి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, తెలంగాణ నుంచి చాలా మంది నాయకులు అక్కడికి వెళ్ళారు, వివిధ పార్టీకి సంబంధించిన నాయకులు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు ప్రాంతాలుగా ఉన్నటువంటి చంద్రపూర్ కావచ్చు, సోలాపూర్ కావచ్చు, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరు కావాల్సి ఉండేది, కానీ చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల ఆయన వెళ్ళలేదు. సో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆ బాధ్యతనంతా కూడా తన మీద వేసుకొని అక్కడ ప్రచారం నిర్వహించారు. తెలంగాణ నుంచి మాత్రం కొంతమంది కూడా వెళ్ళారు, కానీ అక్కడ ప్రభావం చూపించింది మాత్రం డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట వినబడుతుంది. ఎంతవరకు నిజం? ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఆ మంత్రులు కూడా చాలా రోజులు కూడా అక్కడ ప్రచారం చేశారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అదేవిధంగా ఆ మంత్రులు ప్రచారం చేసిన ప్లేసెస్లో మాత్రం తెలుగు వారు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఆ తెలంగాణకు బార్డర్గా ఉన్న మహారాష్ట్రలో ఉన్న చాలా నియోజకవర్గాల్లో కూడా వీళ్ళందరూ ఆ ప్రచారం చేసే సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధిక ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాబట్టి మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 6 గ్యారంటీలు, అదేవిధంగా 420 హామీలు, అదేవిధంగా కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో మాత్రం మహారాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాము అనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఆ చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఒకేసారి పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయిన తర్వాత మాత్రం అక్కడ సిచ్యువేషన్ గ్రౌండ్ మొత్తం మారిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు కావచ్చు, ఏదైతే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ప్రచారం ఫస్ట్ నుంచి కూడా సనాతన ధర్మానికి సంబంధించిన అంశంపైన కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. కాబట్టి దానిపైన కూడా ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేసినట్టు కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ముఖ్య నేతలందరూ అంటే గతంలో సిట్టింగ్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటే అదే ప్లేస్లో మాత్రం మరోసారి కూడా ఆ ప్రచారం చేస్తే అక్కడ గెలుస్తారని చెప్పేసి కూడా ఒక అభిప్రాయంతో ఉండే. కానీ అదే సమయంలో ఆ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం సనాతన ధర్మంకు సంబంధించిన అంశాలను కూడా లేవనెత్తడం, అక్కడ ప్రజలందరూ కూడా ఆకర్షించే విధంగా కూడా అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. కాబట్టి ఆ ప్లేసెస్ లో పూర్తి స్థాయిలో ఎక్కడైతే మహారాష్ట్ర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి ప్రాంతాలు గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతాలు, అక్కడ తెలుగు వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడ కంచుకోటగా ఉన్నటువంటి సీఎం పదవి గురించి అయితే ఒక ఉత్కంఠ అయితే మహారాష్ట్రకు సంబంధించి కొనసాగుతోంది. సో మాక్సిమం అనాలిసిస్ పరంగా చూసుకున్నా కూడా అత్యధిక స్థానాలు బీజేపీకి వచ్చే కనుక అటు దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. సో విజయం ఉంది, ఆ నెక్స్ట్ ప్లానింగ్ అంతా ప్రాపర్గా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ కూడా వస్తుంది. మహారాష్ట్రలో అసలు శివసేన ఏదో ప్రజలు తేల్చేశారు, అసలు ఎన్సీపీ ఏవో ప్రజలు తేల్చేశారు అన్నారు. అంటే అటు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న శరద్ పవార్ విషయంలో కానీ, ఉద్ధవ్ ఠాక్రే విషయంలో కానీ రాజకీయ సన్యాసం తీసుకోవడం తప్పిస్తే వేరే ఆప్షన్ లేదనే చర్చ కూడా వినిపిస్తోంది. సో ఓవరాల్గా ఓటమి పాలైన ఆ పార్టీలకు సంబంధించి అసలు ఎలాంటి అనాలిసిస్ వినిపిస్తోంది? సో ఆ రకంగా తీసుకోవాల్సినటువంటి అంశం కంటే మొన్న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చూస్తే కాస్త డిఫరెంట్గా కనబడతాయి. ఎందుకంటే ఎన్సీపీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ శరద్ పవార్ ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ గురించి మాట్లాడుకుంటే శరద్ పవార్ ఎన్సీపీ మొన్న పార్లమెంటు ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీ చేసింది. 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది. సో వన్ సైడెడ్ గా వాళ్ళకు అక్కడ విజయం లభించింది. సో ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసేపటికి మాత్రం సినారియో పూర్తిగా మారిపోయింది. సో అజిత్ పవార్ కి సంబంధించినటువంటి పార్టీ ఎక్కువగా సీట్లను సాధించింది. ముఖ్యంగా మరాఠ్వాడాలో అజిత్ పవార్ కి అత్యధికంగా పట్టు ఉంటుంది. ఆ ప్రాంతంలోనే ఎక్కువగా సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని మొదటి నుంచి కూడా బీజేపీ కావచ్చు, ఎన్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయంతో ఉన్నారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే మరాఠ్వాడా ప్రాంతాల్లో అజిత్ పవార్ సత్తా చాటారు. కానీ ఇదే అజిత్ పవార్ పోటీ చేసినటువంటి బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఇప్పుడు గెలిచారు. మొన్న పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి శరద్ పవార్ ఎన్సీపీ అక్కడ గెలిచింది. సో డెఫినెట్ గా ప్రజలు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఓట్లేశారు అనుకోవచ్చు కదా. ప్రజలకు సంబంధించినందుకు మాత్రం పార్లమెంటు ఎన్నికలు ఒక విధంగా, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించిన లోకల్ బాడీ ఎన్నికలు అవి ఒక విధంగా చూస్తారు. దాంతోపాటుగా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు మాత్రం అది ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేస్తే మాత్రం మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయి ఒక అవగాహనతో మాత్రం ప్రజలు ఓట్లు వేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు అనేవి కూడా ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు ఇచ్చే హామీలు కావచ్చు అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రతి ఆ కార్యకర్తకు వెళ్లే విధంగా కూడా ప్రచారాలు చేసుకుంటారు. కానీ ఓటర్ మాత్రం పక్కా కూడా డిసైడ్ అవుతారు ఎవరికి ఓటు వేస్తే మాత్రం
మా ప్రాంతం అభివృద్ధి చెందుతున్న దానిపైన కూడా ఆ దృష్టి సాధిస్తారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి, అదేవిధంగా దీనికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరికి ఓటు వేస్తే మాత్రం బాగుంటుందనే దానిపైన కూడా ఒక ఆలోచన చేస్తారు. కాబట్టి అదే సందర్భంలో మాత్రం ఇప్పటివరకే పొలిటికల్ పార్టీలకు సంబంధించినందుకు మాత్రం మహారాష్ట్ర ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఎవరికి పట్టం కట్టాలో వారికి పట్టం కట్టే విధంగా మాత్రం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకు మనకైతే స్పష్టమవుతుంది. బీజేపీ కూడా గెలిచిన చోటల్లో మహిళలకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వస్తున్నారు. నిజానికి ఇటు మహాయుతి కూటమి కావచ్చు, మహావికాస్ అఘాడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మహిళా ఓటర్లు, రైతులు, యువత వీటిపైనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు కూడా, మేనిఫెస్టో కూడా వీళ్ళను టార్గెట్ చేస్తూనే కనిపించాయి. సో ఇప్పటికే గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చూస్తే అప్పుడు ఒక షిండేగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షిండే ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి లడ్కీ యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి అక్కడ 1800 రూపాయలు మహిళలకు అందించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఆ 1500ని ఎక్కువగా పెంచేటువంటి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అటు కాంగ్రెస్ కూటమి కూడా ఇదే హామీని ఇచ్చింది. కానీ అక్కడ కాంగ్రెస్ ని మహిళలు నమ్మలేదని చెప్పుకోవచ్చా? ఎందుకంటే 3000 రూపాయలు వరకు ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. మహిళలకు 1500 ఉన్నదాన్ని 2000 రూపాయలు చేస్తామని చెప్పి వీళ్ళు హామీ ఇచ్చారు. సో వీళ్ళది నమ్మారని చెప్పుకోవచ్చా? ఎస్, ఎందుకంటే అక్కడ సంబంధించిన ఇప్పటికే 1500 రూపాయలు మాత్రం మహిళలకు అమలు అవుతుంది. దాన్ని మాత్రం అంటే 100% అమలు పెంచి అమలు చేస్తామని చెప్పేసి కూడా ఆ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. రైట్, కాసేపు లైన్ లో ఉండండి.